ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో రాయబడినట్టుగా, వడలిన చేతులను సడలిన మోకాళ్ళను ఆయన బలపరచును. నిజమే, దేవుడంట నీ వడిలిపోయిన సడలిపోయిన మోకాళ్ళను, నీ జీవితాన్ని ఆయన సరిచేసి బలపరుస్తూ ఉంటాడంట. నిజమే కదా. మరి పేతురు యోహాన్ల శృంగారమైన దేవాలయం వద్ద అక్కడ పుట్టి కుంటితోని ఉన్న వ్యక్తి, ఆయన కాళ్ళలో జీవం లేని, ఆయన నరాలలో ఎటువంటి సత్తువ లేని చచ్చుపడిపోయిన స్థితిలో ఉన్నటువంటి కాళ్ళను వాళ్ళు ఆజ్ఞాపించారంట. నజరేయుడని యేసు నామంలో ఈ కాళ్ళలోనికి జీవమును, శక్తిని, బలాన్ని పంపిస్తున్నాము అని వారు ఎప్పుడైతే ప్రార్థించారో, వెంటనే ఆ కాళ్ళలోనికి, నరములలోనికి సత్తువ వచ్చిందంట. ఆ యొక్క జీవం వెళ్ళిందంట. నరాలు, ఆ యొక్క ఎముకలు, కండరాలు ప్రతిదీ బలపడి వాని వెంటనే దిగ్గున లేచి ఆ వ్యక్తి యేసు నామంలో అని చెప్పగానే లేచి నిలబడి గంతులు వేశాడంటే, ఈరోజు నీ కాళ్ళకి, వడిలిపోయిన నీ యొక్క శరీరానికి, చచ్చుబడిపోయిన నీ కాళ్ళకి, మోకాళ్ళకి ఆయన బలాన్ని ఇస్తున్నాడు. నీ మోకాళ్ళలో బలము లేకపోవడం అంటే శారీరక బలమే కాదు, ఆత్మీయంగా నువ్వు మోకరించలేని స్థితిని కూడా ఆయన బలపరుస్తున్నాడంట. వడిలిపోయిన ఆత్మీయంగా వృద్ధాప్యంలోకి వచ్చేసిన స్థితి, ఆత్మీయంగా బలము లేని స్థితి, ఆత్మీయంగా జీవం లేని స్థితిలో కూడా నువ్వు వచ్చి ఉండొచ్చు. మోకాళ్ళు బలం లేకుండా, నీ మోకాళ్ళలో శక్తి లేని ప్రార్థన చేస్తున్నావేమో, నీ మోకాళ్ళకి ఆత్మీయత కరువడిపోయిందేమో. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను బలపరిచి, బలంగా మోకాళ్ళేసి, బలంగా నిన్ను ఆయన ఆత్మలో నడిపించుకుంటూ ప్రార్థన జీవితంలో ముందుకు తీసుకెళ్తాడు. శారీరకంగాను, ఆత్మీయంగా నిన్ను కూడా నీ మోకాళ్ళకి బలాన్ని, నీ చేతులకు సత్తువని ఆయన ఇస్తాను అంటున్నాడు అనమాట. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మాతో మాట్లాడావు ప్రభా. ఆత్మీయంగా, శారీరకంగా మేము బలహీన స్థితిలో ఉన్నాం ప్రభా. రెండు విషయాలను మమ్మల్ని బలపరిచిన ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళి నడిపిస్తున్నందుకు వందనాలు. మేము ఆత్మీయంగా, శారీరకంగా మోకాళ్ళలో శక్తి లేని వారు ఉన్నాం. మేము ఆత్మస్థితిలో మోకాళ్ళు వేయలేని, మోకాళ్ళు వంచలేని తండ్రి ప్రభేసే అయా, తండ్రి ప్రభేసే ఆయా ఆత్మీయ జ్ఞానం, ఆత్మీయటువంటి అయా తండ్రి బలం లేక ఆత్మలో కుంటుపడిన వారిగా ఉన్నామేమో. అటువంటి మోకాళ్ళను సరిచేస్తున్నందుకు వందనాలు. అలాగే ప్రభా, శారీరకంగా మాకు మోకాళ్ళలో బలం లేదు, అటువంటి వారిని కూడా సరిచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు మమ్మల్ని బలపరచు. అలాగే చూస్తున్న ప్రతి బిడ్డకి దీర్ఘాయుషు, ఆరోగ్యం, కృపా, కాపుదలు, క్షేమం, సమాధానం దయచేయండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారిని కూడా బలంగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం.